నిర్మల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 28.15 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు అయినట్లు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో గ్రామాల్లో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణానికి 19.15 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. అలాగే రూపాయలు 9 కోట్లతో 30 గ్రామాల్లో అగ్రికల్చర్ గోదాములు మంజూరైనట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, కేంద్ర ప్రభుత్వాల నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. భూధర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించి భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన జిల్లాలో భూధర్ సర్వే చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని, సర్వేయర్లను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, అలాగే భూభారతి దరఖాస్తులను నిర్ణీత 60 రోజుల గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ శాఖ మరింత సాంకేతికంగా బలోపేతం చేయడం, ప్రజలకు వేగవంతమైన సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈరోజు నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నూతన సాంకేతిక పరికరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు బార్కోడ్ స్కానర్లు, లేబుల్లు, ప్రింటర్లు, సింగిల్ డిస్క్ స్కానర్లు, ఫింగర్ ప్రింట్ బ్యూరో సిస్టమ్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, ప్రింటర్లు మరియు పంపిణీ చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కేసుల సంఖ్య పెరగడంతో కంప్యూటర్లు, ట్యాబ్లను సాంకేతిక సమస్యల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ పరికరాలు ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా కోర్టు కేసుల వివరాలను వేగవంతంగా నమోదు చేయడం, కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు సమన్వయ అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందించడం ద్వారా నాణ్యమైన ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీటి సహకారం అందనుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వంటగది పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తప్పనిసరిగా ఆఫ్రాన్ ఓటు మరియు క్యాప్ ధరించాలని సూచించారు. వంటకు బడి కూరగాయల్లో క్రిమి కీటకాలు లేకుండా చూసుకోవాలని అందులో పేర్కొన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, కూరలో ఉపయోగించే పదార్థాలు కాలపరిమితి మించిపోయినవని వాటిని వాడకూడదని సూచించారు. 3 రోజులకోసారి గుడ్డుతో భోజనం ఖచ్చితంగా వడ్డించాలని పేర్కొన్నారు. కిచెన్లో పనికిరాని వస్తువులు, పాడైన వస్తువులు ఉంచకూడదని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూజాడి శ్రీహర్రావు నివాసంలో ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్, కొట్టె శేఖర్, టీపీసీసీ మైనార్టీ నాయకులు అజార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. దేశ ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు మరింత బలంగా అభివృద్ధి దిశగా సాగాలంటే రాహుల్ గాంధీ వంటి నాయకత్వం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జీషన్ అలీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయ్యన్న గారి పోషెట్టి, దేవరకోట ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, మామిడి మండలం పార్టీ అధ్యక్షులు భుజంగ శ్రీనివాస్ రెడ్డి, పోతారెడ్డి, రఫీక్, మోయినుద్దీన్, అంబాజీ, ఆర్య చిరంజీవి, సందీప్, గంగాధర్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భావి భారత ప్రధాని, పేద ప్రజల ఆశాజ్యోతి, మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాం నిర్మల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో. మరి ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని పేద ప్రజలు ఆశాజ్యోతి ఇలా రాహుల్ గాంధీకి ఉన్నంత పేరు ప్రతిష్ట, ఆలోచన విధానము, పేద ప్రజలను ఎట్లా ముంగడి తీసుకుపోవాలన్న ఆలోచన విధానము ఈ దేశ ప్రధానమంత్రి 14 ఏళ్లుగా ప్రధానమంత్రి, 12 ఏళ్లుగా ప్రధానమంత్రి పదవి చేస్తున్నటువంటి మోడీకి లేకపోవడం అనేది
భారత ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ తన నిజంగా 14వ ఏట తన నానమ్మను కోల్పోయిండు, 20వ ఏట తన తండ్రిని కోల్పోయి ఇలా ఆయన 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ఘనత సృష్టించిన గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కినటువంటి వ్యక్తి. పేద ప్రజలు ఏ రకంగానైతే మనం ఈ దేశాన్ని అభివృద్ధి చేయొచ్చో, ఏ రకంగానైతే పేద ప్రజలను ఉన్నతులుగా తీర్చిదిద్దొచ్చో అని చెప్పేసి ఆయన పాదయాత్ర సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి చేసుకుని కాశ్మీర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పైచులకు పాదయాత్ర చేసి ఇలా దేశంలోనే ఒక మంచి దీనిగా పేరుగాంచిండు. కనుక ఇవాళ రాహుల్ గాంధీ ఖచ్చితంగా దేశ ప్రధాని మంత్రి కావడానికి మేమందరం కంకణబద్దులై పనిచేస్తామని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో పనిచేసి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షకుడు, సోషల్ ఇంజనీరింగ్లో అణగారిన వర్గాలకు దిక్సూచి, అదేవిధంగా అన్యాయాలు, అక్రమాలను మరియు ప్రజలలో జరుగుతున్న అసమానతలను తీయడానికి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి ప్రజలలో అసమానతలు, ఈరోజు ప్రజలలో వైషమ్యాలు ఏ రకంగా అయితే తీస్తున్నారో దాన్ని తీసి నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కే దుకాన్ అని ఒక ఏదైతే స్లోగన్ తో 4000 కిలోమీటర్లు తీసిర్రో ఈ రోజు వారికి భారతదేశ ప్రజలు బ్రహ్మరథం పట్టిరు. భారతదేశంలో జరుగుతున్న అసమానతలు అవేవైతున్నాయో వాటిని దూరం చేయడానికి రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అయితేనే ఇవన్నీ దూరం అయ్యి ఈరోజు ప్రజలందరూ ఐక్యంగా ఉంటారనే నమ్మకం ఈరోజు ఏదైతే 150 కోట్ల ప్రజలలో ఒక నమ్మకం ఉన్నది. అదేవిధంగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు 1970వ సంవత్సరంలో పుట్టి ఈరోటికి 56 సంవత్సరాల బర్త్డే చేసుకుంటున్న సందర్భంగా వారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఏదైతే అణగారిన ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలను ముందుకు తీసుకొచ్చే దిశగా నడిపిస్తారని, ఏదైతే రాహుల్ గాంధీ గారి తండ్రి, మరి తాత, వారి నానమ్మ అందరూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా పెళ్లి చేసుకోకుండా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రాల కోసం ఈ రోజు త్యాగధనుడుగా మిగిలిపోయి ఉన్నారు. కనుక ఏదైతే మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు గారి ఆదేశానుసారం ఈ రోజు 56వ పుట్టినరోజు శ్రీహర్రావు గారి క్యాంప్ కార్యంలో జరగడం జరుగుతుంది. దీనికి వచ్చేసినటువంటి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాహుల్ గాంధీ గారు అందరు ఆయుష్ పోసుకొని 100 సంవత్సరాలు సజీవం హాయిగా బ్రహ్మాండంగా ఉండి అందరికి సేవ చేయాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. हमारे इस कॉन्स्टिट्यूंसी के इंचार्ज के श्रीहरा साहब के अहकाम पर हम राहुल जी का 56वां जन्मदिन हमारे के श्रीहरा साहब कॉन्स्टिट्यूंसी इंचार्ज के कायम गांव पर केक कट किए हैं। राहुल जी के जन्मदिन पर हम राहुल जी को, हम कांग्रेस पार्टी की तरफ से, निर्मल के तमाम कायदीन की तरफ से उनके जन्मदिन की मुबारकबाद पेश करते हैं। దుబాయ్ నుండి ఇంటికి సెలవులపై వెకేషన్ వెళ్లిన దుబాయ్ నుండి ఇటీవల సెలవులకు వెకేషన్ పై స్వదేశానికి వెళ్లిన గల్ఫ్ కార్మికుడు, తెలంగాణ గంగపుత్ర ఐక్య సంక్షేమ సంఘం సభ్యుడు మొల్ల శ్రీనివాస్ ప్రమాదంలో మరణించారు. ఇండియాలో తన బంధువులు ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రుద్రాంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల దుబాయ్లోని తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు దుబాయ్లోని సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ వింగ్ అధ్యక్షులు రవి కటకం, సంఘం అధ్యక్షులు తోగల శంకర్, ఉపాధ్యక్షులు బింగి రాజు, ప్రధాన కార్యదర్శి పల్లికొండ గంగా నర్సన్నతో పాటు ముఖ్యులు బింగి నర్సయ్య, ఊటు నర్సయ్య, ఊటెప్పు నరేష్, మేడి రమేష్, పల్లికొండ అనిల్, జుంబర్తి నరేష్, జుంబర్తి తిరుపతి, కల్లెడ మలేష్, కోండ నారాయణ, బింగి పోచన్న, మేడి సుధాకర్, కూనారపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు అందవలసిన నోట్బుక్స్, యూనిఫామ్స్, హాస్టల్ వసతి వంటి ఉచిత సదుపాయాల్ని అవరోధాలు కలగకుండా చూడాలని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి విద్యాశాఖ అధికారి భోజనకు వినతి పత్రం అందజేశారు.
సమస్యలు తొందరగా పరిష్కరించాలని, లేని ఎడల విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.